ప్రేమ 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 నీకు ఉంటే మీ వాళ్ళు మనల్ని బతకనియరే. మా ఇంటికి పోదామంటే మా బాపు ఒప్పుకోడే. అవును బావా, మామ అయితే అసలే ఒప్పుకోడు. ఇంటికి పోతే ఏం చేస్తాడో కూడా తెలియదు బావా. అవునే, మనం ఇక్కడ ఉంటే వాళ్ళు మనల్ని కలవనియరే. అందుకే మనం ఎటన్నా దూరం పోయి పెళ్ళి చేసుకుందామే. ఎక్కడికైనా వెళ్తాం బావా. ఏటన్నా హైదరాబాద్ సైడ్ అట్లా పోదాం. మరీ అంత దూరం వద్దు బావా, మన కాడ రూపాయి చేతిలో కూడా లేదు. అరే పైసల గురించి నువ్వేం ఆలోచించకే, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. నువ్వే అందరిని వదిలేసి వచ్చినావు బావా, నీ దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి? అరే పైసల గురించి ఆలోచించకని చెప్పినా కదనే. ఎక్కడికి వద్దు బావా, ఇక్కడనే ఉందాం. నా కోసం అందరినీ వదిలేసి వచ్చినావు, మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఇక్కడనే ఉండిపోదాం. సరేనే, మరి పెళ్ళి చేసుకుందాం మనం. చేసుకుందాం బావా. ఇక్కడ చూస్తేనేమో చేసుకుంటే దానే చేసుకుంటా, లేకపోతే నేను బతక కూడా బతక అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అటు నాన్నగారు చూస్తేనేమో దానికి ఇంకో పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసుకొని పీటల మీద కూర్చొనేదాన్ని చంపమని ఈ మనిషి ఏమో మనసులో చెప్పిండు. దానికి ఇట్లా చంపాలి కానీ నా కొడుకు ఆగమైపోతాడు. ఇప్పుడు నేనేం చేయద్దు? మొత్తానికి మనం అనుకున్నది సాధించినవి. మన పెళ్ళి అయితే అయింది, కానీ ఇక్కడ ఒక్క రూమ్ కూడా దొరుకుతలే. కానీ చూస్తే దొరుకుతాయి తా బావా. అందుకే సిటీకి పోదామన్నా. ఈ ఊర్లో ఒక్క ఇల్లు కూడా దొరుకుతలేదు కిరాయికి. ఇట్లా పోతే చూసుకుంటా పోతే దొరుకుతాయి బావా. ఏట దొరుకుతున్నాయి. అగో బావా, అక్కడ ఉన్నట్టుంది చూడు. అదే ఉంది కదా, పోయి అడుగుదాంపా. టూలెట్ ఉంది కదా. అన్నా అన్నా, ఎవరు? టూలెట్ బోర్డు పెట్టిరు కదా, ఇల్లు కిరాయికి దొరుకుతుందా? ఉన్నది కానీ మరి మీరు ఎవరు? ఏ ఊరు మీది? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా మరి నేను. అన్న మా చెక్క పెళ్ళి అన్న, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అన్న. ఎక్కడ అడిగినా రూమ్లు ఇస్తలేరు, అందుకే ఇక టూలెట్ బోర్డు కనబడితే వచ్చినాం ఇక్కడికి. సరే మరి రూమ్ ఇస్తా మరి చూసుకోవాలి. 3000 అయితే కిరాయి అయితే ముందుగా అడ్వాన్స్ పెడితేనే రూమ్ ఇస్తాను. సరే అన్న, చూద్దాం. ఇదే చూడు ఇల్లు. సరే అన్న, ఓకే. ఇప్పుడైతే ఇవి ఉన్నాయి, ఇవి అడ్వాన్స్ లెక్క తీసుకోరు. ఇంకా 10 రోజుల వరకు మిగిలిన పైసలు ఇస్తా. అవైతే తప్పకుండా ఇవి మరి. సరే అన్న, సరే ఉంటాం మరి ఇక్కడ. సరే ఓకే, ఉండు. జాగ్రత్త ఇల్లు. ఓకే అన్న. పూజ, ఏమైంది? ఎందుకు ఏడుతున్నావు? ఇప్పుడు మనం పెళ్ళి చేసుకున్నాం కానీ ఇంకెందుకు ఏడుతున్నావు చెప్పు. మా వాళ్ళని కాదని చెప్పి వచ్చి పెళ్లి చేసుకున్నాం బావా, నాకు వాళ్ళు గుర్తొస్తున్నారు. అరే నువ్వేం బాధపడకే, నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఎంతైనా బాధ ఉంటుందిగా బావా. అరే నువ్వేం బాధపడకే, నీకే కష్టం రాకుండా నేను నిన్ను మంచిగా చూసుకుంటానే. అవును, పని చూసుకుంటా అని వెనక పొద్దున ఏమైనా పని దొరికిందా బావా? పోయినా కానీ ఎక్కడ ఏ పని దొరుకుతలేదే, ఏం చేసుడు. వాళ్ళకి 10 రోజులలో రెంట్ కట్టాలి బావా. అరే రెంట్ గురించి నువ్వేం ఆలోచించకే, నేను ఎవరినన్ను అడిగి కడతా. ఎవరిని అడుగుతావు? ఎవరిస్తారు? ఉన్నారుగా మా ఫ్రెండ్స్, వాళ్ళని అడుగుతా. ఈసారికి వాళ్ళని అడిగి నెక్స్ట్ నుండి ఏదైనా పని చూసుకోవాలి. ఇవాళ కాకపోయినా రేపైనా పని చేయకపోతే ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. నేను కూడా ఏదైనా పని చూసుకోనా? అరే నువ్వేం పని చేస్తావు? నువ్వేం పని చేయకు, నేను నిన్ను మంచిగా చూసుకుంటా. అసలే నీకేం పనులు రావు. మీ బాపు మీ అమ్మ ఏమైనా పని చెప్పిర్రా? ఏం చెప్పలే కదా. అప్పుడంటే చేయలేదు,
ఇప్పుడైతే చేయాలిగా బావా. సరే పొద్దున్న నుంచి తినకుండా పోయినావు, తిరిగినావు ఎండలా. దా అన్నం పెడతా తిందు. సరే పెట్టుకో. పూజ పూజ చాయ్ పెట్టినదా? వస్తున్నా. ఇగో చాయ్ నువ్వు చాయ్ కూడా పెడతావా? కాలుతుంది. మెల్లగా తాగి. సూపర్ ఉంది తెలుసా చాయ్. అవునా? ఇదేం చూసినా ఇంకా వంట ఇంకా మస్తు ఆడితే నేను. నీకు వంటలు కూడా వచ్చా? వచ్చు మరి, ఏమనుకున్నావు? అయితే నాకు వండి పెట్టే మొగుడు దొరికిండు. ఏంటిదే? నీకు నేను ఎందుకు వంట పెడతాను? నువ్వు ఉండగా నేను ఎందుకు చేస్తా? నాకు రావు. నాకైతే వంటలు రావయ్యా. రాకపోతే ఎవరు చేస్తారే మరి? నువ్వు ఉన్నావుగా. నేను ఎందుకు చేస్తా? నేను చేయాలి. నేను పనికోనాయే. పోవద్దు. అరే పనికోకపోతే ఎట్లనే? మా తినటానికి ఎట్లా, మా ఉండటానికి ఎట్లా? రెంట్ కట్టద్దా? మొన్న అడ్వాన్స్ ఇచ్చినాం కదా, ఇంకా అసలు ఇవ్వాలి కానీ. అంటే ఒక్కదాన్నే ఉండాలా నేను? ఇంకా అర్థం చేసుకో, ఇక్కడ ఇంట్లో ఉంటే వెళ్ళదు కదా. అది కూడా నిజమేలే. పోయి మంచి పని చూసుకో. సరే మరి పొమ్మంటావా? ఏం లేదా? ఏం లేదు. అవ్వ వీడు మా చెల్లెనే చేసుకొని అంటాడా? ఈ సంగతి ఎట్లనే చెప్పాలి. వీళ్ళు ఇంకా అత్తలేరు. అత్తురు కదా. నమస్తే. నమస్తే అన్నా, వాడు చెల్లెని పెళ్లి చేసుకోని అన్నాడు. చెల్లె జీవితం ఎక్కడ కాకుండా వేసిండు. ఎట్లా వేసి వాడి సంగతి చెప్పిన వాళ్ళు కావాలి మీరు. మీకు ఎన్ని పైసలు కావాలంటే అన్నీ నేను ఇస్తా. సరేనా? దాన్ని నేను చూసుకుంటా తమ్మి, నీకు ఎందుకు బాధ? సరే అన్న. వాడు మాత్రం పానాలతో ఉండదు భూమి మీద, గుర్తు పెట్టుకోరు. నువ్వు నాకు చెప్పినావు కదా, దాని గురించి నేను ఏదైనా చూసుకుంటా. వాడిని వేసేసుడే, నీకెందుకు టెన్షన్? ఏదైనా నేను చూసుకుంటా, మీరైతే ఓరి. ఫోటో పంపు నాకు ఒకసారి. నేను వాట్సాప్ చేస్తా నీకు. సరే తమ్మి. సరే దరా రే. నా చెల్లెని చేసుకుంటావురా బిడ్డ, నీ లగ్గం అవుతుంది ఆగురిగా. ఇప్పుడు ఎవరు వచ్చిర్రు? తెలియదు బావా. మీ వాళ్ళకి ఇట్లా వచ్చారు ఏంది? చూద్దాంపా. ఎవరు? ఈ ఇల్లు మాదే, కొత్త వచ్చిరంట కదా మా అన్నయ్య చెప్పిండు. అవునా? ఇంటి ఓనర్ వాళ్ళ చెల్లెనంట. అవును. మీది ఏ విలేజ్? మా చెక్కపల్లి. కొత్త పెళ్ళైందంట కదా, లవ్ మ్యారేజా? అవును, మా బావనే పెళ్ళి చేసుకున్నా. అవునా? హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా అడుగురు. ఇదే మా ఇల్లు. అవును, మీ పేరు చెప్పలే? నా పేరు పూజ, ఆయన పేరు ప్రశాంత్. నా పేరు మవ్య. సరే, నాకు పని ఉంది, వెళ్తున్నా. సరే. అరే ఆగయ్యా, అరే ఆగంటే ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు? ఒక డబ్బు పిచ్చి పట్టింది నీకు. డబ్బు అని మన కడుపులో పుట్టిన పిల్లల్ని కూడా చూస్తలేవు నువ్వు. వాడు చూస్తేనేమో అదే కావాలంటాడు, నువ్వు చెప్తేనేమో డబ్బు కావాలంటావు. నీ డబ్బు పిచ్చి పాడు కానీ మన కొడుకు ఆగమవుతాడయ్యా. చెప్తే ఎందుకు ఇంటలేవు? ఆగు, నా మాటను. నువ్వు దాన్ని ఏం చెయ్యకు. ఆగయ్యా, ఆగు. అరే అక్కడ ఈ ఊళ్ళోనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా. వాడిని ఇవాళ ఎట్లయినా వేయాలిరా. ఎవడు మిస్ కాకుర్రి. వేస్తే పిడి పడడానికి, లేకపోతే మన పవర్ ఏందో తెలియాలనికి. ఓకే? ఇగో ఫోటో చూసిరు గారా? ఇగో ఈడే ఏడ కనబడ కుమ్ముడే.
అరే అరే ఈ ఊళ్ళోనే ఉంటారా? ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు ఇక్కడ ఉంటాడని. ఇక్కడ ఆడ ఎక్కడ ఉన్నట్టున్నాడు కానీ చూడొచ్చు. ఆడేరా అరే ఆడే అందుకోరా 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 ఎవరు మీరు నీకెందుకురా? అయ్యో ప్రశాంత్ ప్రశాంత్ లేవు లేవు ప్రశాంత్ లేవు. లేవు పైన. పూజ పూజ హా ఏమైంది బాబా? ఏమైంది బావా? ఏమైంది బావా? తాకి ఆ దెబ్బలు బాగా ఏమైంది? అక్కడ రోడ్డు పైన వాడున్నాడు, దెబ్బలు తాకున్నాయి మొత్తం. ఎవరు లేరాడా? మీ అమ్మకి ఇట్లా కొట్టిపించింది కావచ్చు. వాళ్ళతో మాట్లాడతా బావా. నీకు బాగా తాకినాయా? ఎప్పుడు దెబ్బలు ఏమైనా తాకినాయా? ఏం కాలేదు, చేస్తే కొంచెం తాకింది. ఫస్ట్ హాస్పిటల్ తీసుకోమన్నా. హాస్పిటల్ ఏమంది ఇప్పుడు? మా దగ్గర అంత పైసలు లేవు మాయా. లేకపోతే నా దగ్గర నేను పెడతాను. ఫస్ట్ తీసుకోండి హాస్పిటల్. పెడతా అంటాను ఇక బావా. ప్లీజ్ బావా పోదాం పా బావా. మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వరు నాకు. అరే ఏం కాదు, తగ్గుతాయి. నువ్వేం ఏడవకు. నువ్వు ఇప్పుడు ఏమైంది అనుకో. ఏం కాలేదు, చిన్న దెబ్బనే కదా. ఎంతగానో వాసింది బావా చెయ్యి. పోదాం పా బావా. హాస్పిటల్కి పైసలు ఇస్తా అంటాను కదా. పోదాం పా, ఉన్నప్పుడు ఇస్తాం. తక్కువే తగ్గుతాయి, నువ్వేం బాధపడకు. నువ్వు అసలు ఏడవద్దు. నాకేమైనా పర్లేదు కానీ నీకేం కావద్దు. అసలే బాధపడకు. నీ మాట నీకేనా? హాస్పిటల్ పోదాంపా. అర్థం చెప్తే అయినావా? పోదాంపా. లే తగ్గుతాయి. అరే ఏడ తగ్గుతాయి? తగ్గేటట్టున్నాయా? నువ్వు ఏడు ఫస్ట్. నీ కళ్ళల్లో నీ చూద్దామనేనా నేను పెళ్లి చేసుకుని చెప్పు. లే నువ్వు ఏడు ఫస్ట్. ఏడు కాదు. అన్న ఫోన్ చేస్తాను ఒకసారి నేనే చూస్తా. హలో అన్న, ఏమైనా వాడు దొరికిండా మీకు? అవునా, మంచి పని చేశారు. జీవితంలో ఇంకోసారి ఏ ఆడదాన్ని తోలుకోవద్దు వాడు. సరే రేపు పొద్దున వచ్చా పైసలు తీసుకొని పోరి. సరే అన్న, మంచి పని చేశారు. ఇది ఒక్కడైతే నాకు ఒక్క మాషలేనా మోసం చేస్తావరా? పెళ్లి చేసుకున్నా అన్నా, మీది ఈ వాడకట్టేనా? ఈ వాడకట్టేంది? ఈ వాడకట్టుకు మొన్న కొత్త పెళ్ళి అయిన జంట కిరాయికి వచ్చిరట. ఏడున్నారు చెప్తావా జరా? మొన్న వచ్చిన వాళ్ళు అంటే మరి ఈ వాడకట్టే అన్నారా? ఈ వాడకట్టే అన్నారు. ఈ వాడకట్ట అంటే మరి గది అక్కడ ఖాళీ ఉండే కానీ అక్కడ ఎవరు ఉన్నారో తెలియదు. ఈ ఇల్లు అయితే ఖాళీ ఉంది, మరి ఇంట్లో ఉన్నారు కావచ్చు. ఒకసారి అయితే అడుగు, దిల్లోనే ఉంటారు. ఉంటే దిల్లు అడుగు. ఇంట్లో వాళ్ళని ఉన్నారా? ఎవరు అమ్మా? ఎట్లున్నా? మంచిగా ఉన్నావా? ఎందుకు ఎడతాను నువ్వు? మేము మంచిగా ఉన్నాం కదా. ఉండగా కూడా
పిల్లల్ని నేను తాగం చేసుకున్నా, నాకు బాధ అనిపించదు అని. నువ్వు ఏడవకే, బాబు ఇట్లా మంచిగా ఉండా. మంచిగా ఉన్నారా? మీ బాబుకు డబ్బు పిచ్చి పట్టిందిరా కొడుక, నా మాట ఎంత చెప్పిన ఇంటలేడు. మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? నువ్వు మా కోసం వచ్చినావుగా, జాల్తి మాకు. ఏడవకత్తమ్మా, ఇంట్లో కొదందా, ఇంక బయట ఏం చూస్తావు? అది కాదురా నాన్న, నేను ఇక్కడికి వచ్చి నన్ను వెళ్తే మళ్ళీ మీ బాబు నన్ను కూడా బతకని. అత్తమ్మ మేము ఇక్కడ ఉన్నట్టు నేనే తప్పు పట్టుకుని ఎత్తుకులాడుకుంటూ వచ్చిన. ఎవరు అన్నారు పల్లె మీద ఉంటారట అంటే, ఇట్లా వాడు వచ్చి గన్నని అడిగినా, అడిగితే ఇంట్లో అయితే కొత్త పెళ్ళైన వాళ్ళు ఉన్నారని చెప్పి. ఏంటి అది? నీ పెళ్ళి ఎట్లా చెయ్యాలి గారు, మీ నానమ్మ నాకు ఇచ్చిన నగలు కొడుక. మాకెందుకు అమ్మాయి భయం? మేము మంచిగానే బతుకుతున్నాం, మాకు ఏమద్దు. అద్దరా మా కష్టం మీద మేము బతుకుతాం అత్తమ్మ, నాకు వద్దు ఇవన్నీ. ఉండను బిడ్డ, తీసుకోపో అమ్మ. మళ్ళీ నువ్వు మాకు ఇచ్చినవని తెలిస్తే బాబు నిన్ను కొడతాడు. బాబుకు చెప్పను రా, ఇవి బాబు కాదు. ఏంటన్నావా? ఏ రోజు కన్నా తెలియదా? నువ్వు తీసుకొని పో. నీ అయ్య సొత్తు అట్లనే ఉన్నాడు, నువ్వు సొత్తు ఎట్లనే ఉన్నావు. ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా సాదుకున్నా, ఇప్పుడు ఏ కూలి పనికి పోయి దాని పొట్ట రింపుతావు, నీ పొట్ట రింపుకుంటావు. నేను చెప్పినప్పుడు నేటి పట్టు. అరే అదే అని చెప్పాక ఎందుకు ఇస్తున్నావు మాకు? తాకట్టు పెట్టు, తెచ్చుకోర్రి, మళ్ళీ పైసలు వచ్చినాక మళ్ళీ ఇడిపించుకొచ్చి ఇంట్లో పెట్టుకోర్రి. మేము మంచిగానే ఉంటున్నాం అని చెప్పాక కూడా ఎందుకే ఇవన్నీ? పూర్తి కనబడుతుంది, ముఖం అంత ఏడ్చుకపోయింది. ఏదో పంతం బట్టే దాన్ని పెళ్లి చేసుకోవాలని కోరిక తప్పించి నువ్వు ఎన్ని రోజులు అయినా పోదినక్క, అది చూడు ఎట్లా చెక్కిపోయిందో. ఒక్కగానొక్క బిడ్డ అని నాన్న గారాగా చదువుకొని కాదు, నా కొడుకు కూడా ఏ కష్టం లేకుండా చదువుకున్నా. మీ మామకి ఇట్లా చేస్తాడు అనుకోలే బిడ్డ. కొన్ని రోజులు అయినాక నాన్న కోపం పోయినాక ఇంటికి పోదాం, సరేనా? నువ్వేం బాధపడతావు, వీడికి వచ్చినా అని చెప్పకు బాబుకి. చెప్పను, సరే నువ్వు ఇంట్లోకి ఏనంకన్నా బండి వేసుకొని వస్తే నన్ను బతకనియడు బిడ్డ. ఈడు దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా పోతావా అత్తమ్మ? ఇంట్లోకి రా. చాయ్ పెట్టుకురాపోయాను. ఎందుకు వచ్చినావు అమ్మ నువ్వు ఇక్కడికి? బాబుకు వెళ్తే ఏమంటాడే? ఎందుకు వచ్చినావు అమ్మ అంటున్నవారు? కన్న కడుపురా, నిన్ను చూడకుండా ఒక్క రోజు అనున్నాను. ఏదన్నా పోయి పొద్దు పోయి ఇంటికి రాకపోతే నా కొడుకు ఇంకా రాకపోయాను, కొండ చూసినట్టు చూస్తూ. ఇప్పుడు ఇన్ని రోజులు అనిపించిందనైతే నా కొడుకు, నువ్వేనా వరకు అనిపించిందని అయిపోతున్నా. ఏడవకి అమ్మ, నువ్వు ఏడవకు. నాకు లేదా ఏ ప్రేమ, నాకు రావాలని లేదా? కానీ నేను అత్తే బాబు నిన్ను ఏమంటాడని రాలేను ఇంటికి. అప్పుడేమో మీ అత్తతోని, ఇప్పుడేమో మీ బాబుతోని. ఈ జన్మలో కూడా మిమ్మల్ని కలవనియ్యారు వాళ్ళు. ఏడవకు నాన్న, నువ్వు ఎట్లున్నావో చూసిపోతాను వచ్చారా. ఇంట్లో చూస్తే ఏం సామాన్ కనబడతలేవు, ఏం వండుకుంటారు, ఏం తింటారు. తీసుకొస్తున్నాను ఒక్కొక్కటి మెల్ల. మొన్ననే తీసుకొచ్చిన బియ్యం ఇట్లా. మీ అయ్యకి ఇంత గతి తెస్తాడు అనుకోలేరా? దేశంకి వెళ్ళి వచ్చినాక అందరం సంబరంగా ఉంటాం, అందరం కలిసి ఉంటామని అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో అందరం ఒప్పుకున్నాం. బాబు ఏమంటే ఇంతగానో లొల్లైంది కానీ నేను అసలు చెప్పినా కూడా అస్సలు ఎంటలేడు. రాదు లేనే లేడనుకో, రావద్దు మన ఇంటికి అంటాడు. ఏడుపకి అమ్మ, నువ్వు ఏడుపకి. ఎందుకు ఏడుతున్నావు? ఇప్పుడు మేము మంచిగానే ఉన్నాం కదనే. నువ్వు మంచిగా ఉన్నావురా? అద్దమ్మ రాత్రి వండుకుంటే నిద్రలో ఊలికి పడతాను కొడుక, నా కొడుకు ఏం తిన్నాడు ఏమో అని ఊలికి పడతాను కదరా. నాకు ఉన్న తట్టుకోలే. పూజ, నువ్వు ఎట్లున్నావు అమ్మ? మంచిగా ఉన్నావా అని? భార్యడు పొద్దు ఎక్కరగలు వేయకపోదు, పొద్దుగల లేసి పనులన్నీ నువ్వే చేసుకుంటున్నావా అని. బిడ్డ, నేను ఒక్క మాట చెప్తా, నా కొడుకుని నీ చేతిలో పెడతాను.
అమ్మ లేదన్న లోటు రాకుండా చూసుకో. మంచిగా ఉంటున్నాం అత్తమ్మ, నువ్వు ఏడు నాన్న నీకు ఎంత బాధ వచ్చినా కోపం వచ్చినా దాన్ని మాత్రం కొట్టకు. దాన్ని నేనేమంటాను, నేనేమన్నా మంచిగా చూసుకుంటానే. చాలరా, మీరు ఎట్లుంటే నాకు అంతే సంతోషం. మా అమ్మతో మాట్లాడి మన ఇంటికి తీసుకుపోతా. అది మరి రాక ఎన్నో ఉండదు. చెప్పను బిడ్డ, ఎవరితో చెప్ప, ఎవరు కూడా రాను. మామయ్య ఎలా పని మీద బయటికి పోయిండు, లేడు కదా ఊళ్ళో అని ఎత్తుకుంటా. మీరేం భయపడకూడదు, సరేనా? జాగ్రత్తగా వద్దు బిడ్డ, మీ మామలు ఏం చూసి ఇక్కడికి వచ్చిన, మీ మామ వచ్చే వరకు నేను ఇంట్లో లేననుకో, నన్ను బతక కూడా బతకని. చినిపోయే అమ్మ, ఏం కాదు, ఎంతసేపు తింటావు? అంతరా నన్ను పోతారా? బాబు వచ్చే అలా అయింది, మన నొల్లి పెడతాడు, నేను పోతా. లే బిడ్డ, నేను పోతానే. ఎక్కడికి అడ్డంత అక్కడనే పెట్టింది. ఈ పని చేద్దు రాయా అంటే ఒక్క పని కూడా చేయరాదు అంటుంది, ఒక్క పని చేస్తలేదు. చేతి పాడుగా నొచ్చింది. చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎట్లా, అన్ని ఒక్కనంటే. అయ్యో ప్రసాద్, నువ్వు పని చేస్తున్నావేంది? మొన్ననే దెబ్బలు తాకిగా. ఇక తప్పుతుందా, మన పని మనం చేసుకోవాలా, తప్పేముంది. పూజ లేదా? పూజ చేయమంటే అయిపోగా ఉన్నది, కానీ అది చిన్నప్పటి నుంచి ఏ పని చేయలేదు కదా. చిన్నప్పటి నుంచి పని చేయకుండా ఇప్పుడు పెళ్లి చేసుకుంది కదా, చేయాల్సిందేగా. చేయాలి, కానీ దానికి ఏం పని చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, దాన్ని ఏం కష్టపెట్టాలని అనుకుంటలేదు. నువ్వు ఆమె మీద అంత ప్రేమ చూపిస్తున్నావు, ఆమెకి నీ మీద ఉంది ఆ ప్రేమ అంతా. ఆమె చూస్తే అట్లా కనబడతలేగా. నీదికి అట్లనే ఉంటుంది, కానీ ఆమెకు నేను అంత మస్తు ఇష్టం తెలుసా. ఇంత చెప్తున్నా, మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లా స్టార్ట్ అయిందంటే, మేము ఇద్దరం బాగా మరదలం. చిన్నప్పుడే మాకు పేరు పెట్టారు. మా లవ్ స్టోరీ 7th క్లాస్ నుండి స్టార్ట్ అయింది. అప్పుడు లవ్ అంటే ఏంటో తెలియక ముందే మేము లవ్ తెలుసు. అంటే మా ఇంట్లో మా డాడీ ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు. లాస్ట్కి అయితే మా అమ్మ మా ఇంట్లో ఒప్పుకుంది, కానీ ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకోక మేము లేచిపోయి వచ్చినాం. ఆమెకి ఇష్టం లేకుండా వేరే సంబంధాలు చూసారు, కానీ నేనే తీసుకొని వచ్చినాయి. నా కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసుకొని వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఏమన్నా పని చెప్తే మంచిగా ఉంటుంది. అవును, ఆమె ఏం పని చేస్తలేదు. మొన్న వచ్చినప్పుడు చూసినా, నిన్న కూడా చూసినా, వంట నువ్వే ఎత్తున్నావు, చాయ్ నువ్వే పెడుతున్నావు, బట్టలు నువ్వే విండుతున్నావు. అంటే గంతగానో పని చేయకుండా ఉంటారా? మా అమ్మనైతే రోజు తిడుతుండే చిన్నప్పటి నుంచి అంతే, పని నేర్చుకో, పని చేయకుండా రేపు అత్తారింటికి నాకు ఎట్లుంటా అని. గాయంత పని కూడా చేయరాదు ఆమెకి. ఇక నేను చెయ్యాలి కదా, తప్పదు కదా. ఆమెకి ఏం పని చెప్పబోద్ది కదా. నాకు చిన్నప్పటి నుంచి ఏమి గౌరవంగా పెరిగింది ఇంట్లో. ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుందామని అనుకుంటున్నా. మంచోళ్ళు ఎక్కున్నావు పాపం, అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. నీ అసంటోడు నాకుంటే మంచిగా కూర్చోబెట్టి ఆదుకునేదాన్ని నేనైతే. ఆమెకి నేను అంటే మస్తు ఇష్టం. నా కోసం సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేసిందని. ఆమె అంటే కూడా నాకు మస్తు ఇష్టం. అవును, నా మీద నీకు ఒపీనియన్ ఏంటిది? నీ మీదనా? నీకేంది, నువ్వు బాగుంటావు, అందంగా ఉంటావు, అవసరానికి నాకు సహాయం చేసినావు, నాకు ఒక ఫ్రెండ్ లెక్కను. అవునా, సరే మరి నేను వెళ్తున్నా. సరే. అయ్యో పూజ, పొయ్యి మీద వంట ఎత్తునమైంది. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది మాయా. అయ్యో, గ్యాస్కి కూడా పైసలు లేవా? మీ ఆయన ఏం పని చేస్తలే? అయ్యో, లవ్ మ్యారేజ్ చేసుకొని ఇన్ని కష్టాలు పడుతున్నావు. మీ ఇంటికాడ ఉంటే నువ్వు ఇవన్నీ పనులు చేద్దువా? అయ్యో, మా బావ కోసమే కానీ నేను ఇవన్నీ చేసేది మాయా. అయ్యో, నేను ఇవ్వతే నాకు జాలనిపిస్తుంది. ఇందులో జాలేముంది మాయా, ఇష్టపడినోడి కోసం ఏమన్నా వేయాలి కదా. ఇష్టపడి వచ్చిన ఇందులో తప్పేముంది చెప్పు, నా పని నేను చేసుకుంటాను కదా.
ఎప్పటికైనా వేయాల్సిందే కదా. నాకెందుకో మీ బావకి నీ మీద ప్రేమ లేదనిపిస్తుంది. గా మాట ఎందుకన్నావు మాయా? ఇష్టం లేకపోతే ఇవన్నీ కష్టాలు అడిగిట్లు ఉండం కదా. అంటే నీకోసం ఏం పని చేస్తలే కదా, అన్ని నువ్వే చేస్తున్నావు. నేనేం పని చేయను మాయా, నువ్వు చూస్తలేవు, ఆయననే పని చేస్తాడు. నాకు ఏం పని రాదు తెలుసా, నన్ను కష్టం పెట్టను కూడా పెట్టాడు అని. అవునా? ఆయనంత మంచోడు దొరకడం నా అదృష్టం తెలుసా. నా కోసం ఏమన్నా చేస్తాడు తెలుసా మా బావ. పాపం నేను చూస్తే నాకు జాలి తిరుగుతుంది కానీ ముందు ముందు నీకే అర్థమవుతాయిలే, ఎన్ని కష్టాలు పడతావో నీకే అర్థమవుతుంది. సరే నేను పోతున్నా మరి. సరే మాయా, బాయ్. వీళ్ళిద్దరు ఎంత చెప్పినా విడిపోతలేదు. వీళ్ళిద్దరిని ఎట్లయినా విడదీయాలి. ఏం చేద్దాం? నేను ఇక్కడనే ఉన్నాడుగా, ఏదో ఒకటి చేద్దాం. ప్రశాంత్, ప్రశాంత్, పూజ ఉందా? పూజ ఇంట్లోనే ఉంది.